తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. ఒక్కొక్క గ్రామాన్ని ఒక్కొక్క కథగా వ్యూహాలకు ప్రతి వ్యూహాలుగా ఎన్నికలు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటికే మొదటి విడత కంప్లీట్ చేసుకొని రెండో విడత రేపు జరగనుంది. ఈ నేపథ్యంలో సత్తుపల్లి నియోజకవర్గంలో ఇక్కడ జరుగుతున్న ప్రతి గ్రామానికి ప్రచారంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయ్య దయానంద్ అభ్యర్థి దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ప్రజలకు వివరిస్తూ అభ్యర్థుల ద్వారా ఓట్లు అభ్యర్థిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు మనం యజ్ఞనారాయణపురం గ్రామంలో ఉన్నాము. ఇక్కడ ఈరోజు భారీ ఎత్తున ప్రచారం జరుగుతూ వస్తుంది. సిపిఎం పార్టీ, టీడీపీ పార్టీలు రెండు కూడా మద్దతు తెలుపుతూ అభ్యర్థిని బరిలో దింపారు. దీనికి సంబంధించి అసలు ఇక్కడ ఉన్న అభ్యర్థికి గ్రామం పైన ఏమాత్రం అవగాహన ఉంది, ఇక్కడ సమస్యలు ఏం గుర్తించారు, ఈ సమస్యల పరిష్కార మార్గాలు ఈమె దగ్గర ఉన్నాయా లేవా అనే పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా, మీరు సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అసలు మీ గ్రామం గురించి మీకు ఏం తెలుసు, ఇక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయా లేవా, ఏమేమి తెలుసు చెప్పండి. మీరు వదిలేండి. ఇల్లులు కావాలి, కాలనీలు ఇంకా పెన్షన్లు రావాలి. చాలా మంది చాలా బేదగా ఉన్నారు, చాలా రోడ్లతో ఇబ్బందులతో ఉన్నారు. మశానాలు కావాలి, చోటు అన్ని కావాల్సిన. ఎన్ని రోజులు మట్టి ప్రచారం చేస్తూ వస్తున్నారు? వారం రోజుల నుంచి. ఈ వారం రోజుల నుంచి మీరు ప్రజల దగ్గరికి ఇంటింటికి వెళ్ళి మీ ఓట్లు అభ్యర్థిస్తున్నారు కదా, ప్రజలు ఏం సమస్యలు మీకు ఎక్కువగా చెప్తున్నారు? ఇల్లు కోసం ఎక్కువ చెప్తున్నారు. ఇల్లు కోసం, పెన్షన్ల కోసం చాలా బేదగా ఉన్నామని అవన్నీ చెప్తున్నారు. అంటే ఇళ్ళ సమస్య చెప్పడానికి ప్రధానంగా అంటే గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ గవర్నమెంట్ చేస్తూ వస్తుంది. ఆ టైంలో మీకు ఇల్లు అటువంటి ఏమి రాలేదా? ఏమీ రాలేదు సార్. ఇప్పుడు రావాలని అడుగుతున్నారు, అదే చెప్పొస్తున్నాను. ఇప్పుడు వరకు అంటే దాదాపుగా పంచాయతీ పరిపాలన లేక 2 సంవత్సరాలు అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. ఈ గ్రామంలో ఏమైనా అందుతున్నాయా లేవా ఆ పథకాలకు సంబంధించి? అందుతున్నాయి సార్, ఇల్లులు అందినాయి, అన్నీ అందినాయి. పెన్షన్లు కూడా చాలా వచ్చినాయి. ఇందిరమ్మలు వచ్చినాయి సార్, 15 ఇల్లు వచ్చినాయి సార్. రేషన్ కార్డులు కూడా వచ్చినాయి సార్. ప్రధానంగా మీ గ్రామంలో ఓటర్లని నువ్వు ఏమి అభయం ఇచ్చి నాకు ఓటు వేయండి అని అడుగుతున్నారు? కాలనీ లేని వాళ్ళకి కాలనీలు ఇస్తాను, పెన్షన్ లేని వాళ్ళకి పెన్షన్లు ఇప్పిస్తాను, రోడ్లు లేని వాళ్ళకి రోడ్లు వేపిస్తాను, ఎవరైనా బేదగా ఉంటే వాళ్ళందరినీ మన సహాయంతో అందిస్తానని మాట ఇస్తున్నాను. నన్ను గెలిపించినని అందరినీ అడుగుతున్నాను. ఇది ఇక్కడ పరిస్థితి. అంటే ఇక్కడ అభ్యర్థితో పాటు గ్రామస్తులు కూడా చాలా మంది. అమ్మ, మీరు చెప్పండి, దాదాపుగా పంచాయతీ పరిపాలన లేక 2 సంవత్సరాలు అవుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని చెప్తున్నారు. గ్రామానికి ఏమైనా అందుతున్నాయి మీకు పర్సనల్గా? అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి ఎటువంటి పథకాలు అందుతున్నాయి? మాకు సన్న బియ్యం అందుతున్నాయండి. ఇందిరమ్మ ఇళ్ళు 15 ఇళ్ళు వచ్చినాయి మా గ్రామానికి. సీసీ రోడ్లు వచ్చినాయండి. బాగానే రేషన్ కార్డులు లేని వాళ్ళకే రేషన్ కార్డులు వచ్చినాయండి. 10 సంవత్సరాల నుంచి లేవు, ఈ 2 సంవత్సరాల నుంచి వచ్చాయండి. సన్న బియ్యం తింటున్నారా? మంచిగా ఉన్నాయా? తింటున్నామండి, ప్రతి ఒక్కళ్ళు తింటున్నారు. నెల నెల మీకు కరెంటు బిల్లు కానీ సన్న బియ్యం కానీ ఇస్తున్నారు. మీకు మీ పనుల విషయంలో సంపాదించుకున్న డబ్బులకు సంబంధించి కానీ ఏమైనా మిగిలే పరిస్థితి ఉందా ఈ పథకాల వల్ల? నెలకి 10 రూపాయలు ప్రతి ఒక్కళ్ళకి మిగులుతున్నాయండి. మీరు చెప్పండి. మీరే దగ్గరుండి మరి ఇంటింటికి తిప్పుతూ ప్రచారం చేస్తూ వస్తున్నారు. అసలు ఇక్కడ గ్రామంలో ప్రధాన సమస్యలు ఏమున్నాయి? మీ అభ్యర్థి గెలవడం కోసం ఎటువంటి వ్యూహాన్ని మీరు అవలంబిస్తున్నారు? మా అభ్యర్థి గెలవడం కోసం ఇందిరమ్మ ఇళ్ళు ఇంకా 100 కావాలి మా గ్రామానికి. ఇప్పటికి 15 వచ్చినాయి. సీసీ రోడ్లు వేసాం ఒక 50 లక్షలకి. ఇప్పుడు ఛాన్స్నే ఉన్నాయి ఒక 1 కోటి రూపాయలకి. ఇంకా రేషన్ కార్డులు 150 వచ్చినాయి. వడ్లకి సన్న వడ్లకి బోనస్ వచ్చింది 1 కోటి రూపాయల దాకా. ఇంకా రావాలని డ్రైనేజీ సమస్య ఉంది, రోడ్లు ఉన్నాయి, ఇవన్నీ కావాలని కోరుకుంటున్నాం. అండ్ మీరు చెప్పండి, ఈ గ్రామం అంటే మీ అభ్యర్థితో పాటు ఇక్కడ ఇంకొక అభ్యర్థి కూడా బరిలో ఉన్నారు. అసలు అభ్యర్థి పార్టీ అనేది కన్ఫ్యూజింగ్ ఉంది, కానీ ఇక్కడ ఆ అభ్యర్థి మీకు పోటీ ఉన్నారా లేదా, మీరేమి అభ్యర్థిస్తున్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారు? అసలు అభ్యర్థి మాకు సపోర్ట్గా ఉంటున్నారులే, కానీ మాకు ఏంటంటే మేము తెచ్చిన పథకాలు మమ్మల్ని గెలిపిస్తాయని మా నమ్మకం ఉంది. ఎందుకంటే మేము గత ప్రభుత్వంలో మాకు గత 10 సంవత్సరాల నుంచి జరిగిన అన్యాయం ఘోరంగా ఉంది. ఎందుకంటే ఎస్సీ కాలనీలోకి ప్రజలకు కావాల్సినటువంటి నిధులు అందించలేదు. ఇంకోటి ఏంటంటే శ్మశాన వాటికి కావాలని మేము అడిగిన 10 సంవత్సరాల దాకా వచ్చిన ఎమ్మెల్యేని అడిగినాం, ఒక్కళ్ళు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన మన కాంగ్రెస్ ఎమ్మెల్యే మట్టా దయానంద్ గారు, రాగమయ్య గారు ఆధ్వర్యంలో మేము ఆమె దగ్గరకు పోయిన తర్వాత మా సమస్య ఇది ఉంది మేడం, ఎస్సీ కాలనీకి ఇట్లా శ్మశాన వాటికి కావాలంటే మీరు ప్లేస్ చూపించండి, నేను సెలెక్ట్ చేసి మీకు ఏదో ఒకటి సహాయం చేస్తానని మాట ఇచ్చారు. చాలా సంతోషం. అది మా తరపున మా మేడం గారికి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మాతో పాటు మాకు బరిలో ఉన్నటువంటి వారిని మేము ఓడియటానికి మేము చాలా అన్ని అవకాశాలు వాళ్ళు కలగజేస్తున్నాం. ఏంటంటే ప్రజలకు కావాల్సింది ఏంటంటే ఇల్లు కావాలి, మెయిన్ కావాల్సింది ఇల్లు. ఆ ఇల్లు మేము వాళ్ళకి ఇస్తేనే మాకు సహాయం చేస్తారు వాళ్ళు. కాబట్టి ఆ ఇల్లు రావడానికి మేడం గారిని సపోర్ట్ చేసాము. మేడం గారిని అడిగితే వెంటనే మాకు సహాయం చేశారు.
అదేవిధంగా ఇంకా కావాల్సిన నిధులు కూడా వాళ్ళకి ఇస్తున్నాం. సన్నబియ్యం ఇంకా కొంచెం పెంచితే బాగుండు అనిపిస్తుంది. తినడానికి సరిపోవటం లేదు, ప్రజెంటు ఇచ్చే 24 కేజీలు మాకు సరిపోవటం లేదు. కొంచెం పెంచారనుకోండి ఇంకా పేదలు వాళ్ళకి కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు కూడా తింటారని మేము ఆశపడుతున్నాం. అదేవిధంగా రేషన్ కార్డులు కూడా ఇంకా పెంచుతున్నారు. మొన్నే ఈ మధ్యనే వచ్చినాయి. చాలామంది పిల్లలు, యవ్వన పిల్లలు వాళ్ళకున్న పిల్లలతో చాలా సంతోషంగా, ఇబ్బంది పడలేకుండా ఇష్టంగా ఉన్నారు. అదేవిధంగా ఇంకా కావాలని మేము కోరుకుంటున్నాం. అదే రీతిగా ఇంకా మా ప్రజల్లో కావాల్సింది పెన్షన్. ఆ పెన్షన్ కూడా దయచేసి ఇంకొంచెం పెంచి మనం అనుకున్న మేనిఫెస్టోలో ఉన్న ప్రకారంగా పెంచి జనాలకి తెలవ చేస్తే మన ప్రభుత్వమే అన్ని సంవత్సరాలైనా గెలుచుకొని మన ప్రభుత్వం ఏలిద్దని నేను దృఢంగా చెప్తున్నాను. అమ్మ మీరు చెప్పండి అమ్మా, ప్రభుత్వం నుంచి మీకు ఎటువంటి పథకాలు అందుతున్నాయి? అండి మాకు మంచి పథకాలు అందుతున్నాయండి. కేసీఆర్ ఉన్నప్పుడు ఇంతకుముందు ఏమి పథకం రాలే మాకు, ఇప్పుడే మంచిగానే అందుతున్నాయండి. డ్వాక్రా మహిళల్ని ముందు పెట్టారు, పాల వడ్డీలని వేస్తున్నారు, సన్నబియ్యం ఇస్తున్నారు. కాకపోతే ఆడవాళ్ళకి ఒక నడవటానికి బస్సు మా మూలలో ఉందండి, మా ఊరు బస్సు కావాలి మాకు వెళ్ళటానికి, కల్లూరు పోవటానికి వస్తానికి కనుక. కాకపోతే ఆయన వచ్చాకే స్కూల్ పని చేయించారు, మంచిగానే అన్నీ మంచిగానే చేస్తున్నారండి. పింఛన్లు ఇచ్చేవాళ్ళకి కావాలి, ఇళ్ళు కావాలి, కనీసం బాత్రూమ్ లెట్రూమ్లు కావాలి. ఇంకా మూలలోనే ఉందండి మా ఊరు ఎడిదిరికి పైకి రావాలని ఇళ్ళ కోసం. ఇది ఇక్కడ అభ్యర్థి కానీ, ఇక్కడ ఉన్న నాయకులు కానీ, స్థానిక ఉన్న మహిళలు కానీ చెప్పేది. ప్రధానంగా కొత్తగా ఇక్కడ వినిపించింది ఏంటంటే పేదలకు ఇస్తున్న సన్నబియ్యం ఏదైతే ఉందో ఇది ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు. అంటే ఇస్తున్న సన్నబియ్యం ఇంకొంత పెంచితే కుటుంబానికి నెలకు సరిపడా బియ్యం సరిపోతాయని చెప్పేసి వీళ్ళు కోరుతున్నారు. దీంతోపాటు ప్రధానంగా ప్రతి గ్రామంలో వినిపించే సమస్య ఇళ్ళు ప్రధానంగా గత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నంతకాలం కూడా 10 సంవత్సరాలలో ఒక ఇల్లు కూడా ఇవ్వని పరిస్థితి. ఇప్పుడు ఇళ్ళు కూడా ప్రతి ఒక్కరికి చాలా కుటుంబాలు ఒకే ఇంట్లో 2-3 కుటుంబాలు నివసిస్తున్న సందర్భాలు ఉన్నాయి. అందుకని చెప్పేసి ప్రధానంగా ఇళ్ల సమస్య చెప్తున్నారు. దీంతోపాటు గ్రామంలో కావాల్సిన సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాం, ప్రజలకు ఎప్పుడు చేదోడు వాదోడుగా అందుబాటులో ఉంటారని చెప్పేసి అభ్యర్థి వాళ్ళకి అంటే ఓటర్లకు భరోసా ఇస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. యజ్ఞనారాయణపురం గ్రామం నుంచి రామకృష్ణ.